నమస్తే అండి అందరికీ. సో, ఇప్పుడు మనం పీఎంఎంవీవైకి సంబంధించి మెడికల్ ఆఫీసర్స్ లాగిన్‌లో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో, కొత్తగా వచ్చిన అప్డేట్స్ గురించి కొంచెం మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీసుకుంటే న్యూ అప్డేట్ ఏమనొచ్చిందంటే, ఇక్కడ అంగన్వాడీ లేదా ఆశా ఆధార్ డీటెయిల్స్ అప్రూవ్డ్ ఫర్ ఇన్సెంటివ్. ఇన్సెంటివ్‌కి సంబంధించి ఆశాస్‌కి అప్రూవ్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళక్కడ ఏదైతే అప్డేట్ ఇస్తారో ఆశా లాగిన్‌లో అవన్నీ కూడా ఇక్కడ ఇన్సెంటివ్ పర్పస్‌లో అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇదొకటి న్యూ. నెక్స్ట్ చూసేసరికి మనం ఇక్కడ చాలా వరకు మిస్ అయ్యేదేంటంటే పేమెంట్ ఫర్ ఫస్ట్ చైల్డ్ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది అందరూ మిస్ అవుతున్నారు. సో, ఈ ఫస్ట్ పేమెంట్ ఫర్ ఫస్ట్ చైల్డ్ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌ని మనం పేమెంట్ జనరేషన్ చేసే ముందుగా డేటా ఎంట్రీలో దీనికి సంబంధించి ఇమ్యునైజేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో, ఇమ్యునైజేషన్ అప్రూవల్స్ అనేవి ముందు ఇచ్చిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ పేమెంట్ ఫర్ ఫస్ట్ చైల్డ్ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఇదొక అప్డేట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే పీఎంఎంబీవై సీఏఎస్ కేసులు. దీనికి సంబంధించి మనం కొన్ని విషయాలని తెలుసుకుందాం ఇక్కడ. ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అప్డేట్ సీఏఎస్ బెనిఫిషరీస్ డీటెయిల్స్ ఇన్ అర్బన్. సో, నేను ఇందులో చెప్పదలుచుకున్నవి ఏంటంటే ఇక్కడ పాత పోర్టల్‌కి సంబంధించి పీఎంఎంవీవై సీఏఎస్ పాత పోర్టల్‌కి సంబంధించిన కేసెస్‌కి చాలా వరకు మనకి యూజర్ ఐడీ పాస్వర్డ్స్ అనేవి పీహెచ్‌సీకి ఒక యూజర్ ఐడీ రావడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి. సో, ఇప్పుడు అవి ఏమయ్యాయంటే ప్రతి బ్లాక్‌కి ఒక యూజర్ ఐడీ పాస్వర్డ్ మన దగ్గర ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఉంది కాబట్టి, సో, అవన్నీ కలిపి రావడం వల్ల కొన్నిసార్లు అర్బన్‌లో చేసినటువంటి పాత అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రూరల్ మండలానికి సంబంధించి యూజర్ ఐడీ పాస్వర్డ్‌లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఒకసారి అందరూ చెక్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ దాని తర్వాత రూరల్‌కి. రూరల్‌కి సంబంధించిన పీఎంఎంవీవై సీఏఎస్ కేసులన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. ఫైనాన్షియల్ ఇయర్ వైస్ కనిపిస్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ఆఫీసర్స్ చేయాల్సిన పనేంటంటే ముందుగా ఈ ఆల్ ఫైనాన్షియల్ ఇయర్స్‌వి ఇక్కడ ఎక్సెల్ షీట్ డౌన్‌లోడ్ అవుతుంది కాబట్టి ఎక్సెల్ షీట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడికి సంబంధించినటువంటి అసైన్ టు అంగన్వాడీ కోడ్ అని ఇచ్చారు కదా! ఇక్కడ ఇదంతా కూడా ఓల్డ్ ఆశాస్ పేర్లన్నీ కూడా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. సో, ఈ ఆశా పేరును బట్టి బెనిఫిషరీ యొక్క నేమ్స్‌ని మనం ఐడెంటిఫై చేసుకొని వాటికి సంబంధించిన డేటానన్నిటిని కూడా మనం చేయాల్సి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒకటి మనం చూసుకుంటే ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడికి సంబంధించి ఏంటంటే రీజన్ అడుగుతుందండి. ఈ రీజన్ మీరు చక్కగా చూసుకోండి. బెనిఫిషరీ హాస్ రిసీవ్డ్ ఫుల్ పేమెంట్ అంటే ఆల్రెడీ రిసీవ్ అయిపోయి ఉండేలాగా ఉంటే రిసీవ్డ్ అని కొట్టి అప్డేట్ అప్రూవల్ ఇచ్చేయాలి. బెనిఫిషరీ నాట్ ట్రేసబుల్. ఒకవేళ బెనిఫిషరీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రేసబుల్ అవ్వకపోయినా మనకి ఏదైనా ఔట్ ఆఫ్ స్టేట్ నుంచో లేకపోతే ఔట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నుంచో వచ్చి ఆ రోజుకి ఎంట్రీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్న ట్రేస్ అవ్వని వాళ్ళందరినీ నాట్ ట్రేసబుల్‌లో పెట్టి అప్డేట్ అప్రూవల్ ఇవ్వాలి. అలాగే చాలామందికి మనకి ఇప్పుడున్న ప్రెజెంట్ ఇష్యూ ఏంటంటే పాత పోర్టల్‌లో మనం అప్లికేషన్ చేసినవన్నీ అబార్షన్స్, స్టిల్ బర్త్ కేసులు ఇలాంటివన్నీ కూడా వచ్చి ఉన్నాయి. వాటికి సంబంధించి మనం ఇక్కడ క్లోజ్ చేస్తే మాత్రమే ఇప్పుడు కొత్త అప్లికేషన్స్‌లో వాళ్ళు మళ్ళీ కొత్తగా కన్సీవ్ అయినప్పుడు వాళ్ళని మనం అప్లై చేయడానికి వీలుపోతుంది. సో, కాబట్టి చాలామంది అలాంటి లాస్ట్ టైము పాత పోర్టల్‌లో చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాలంటే చాలామందికి అవ్వట్లేదు కాబట్టి, సో, ఇక్కడ ఆ నేమ్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ బెనిఫిషరీ స్టిల్ బర్త్ గాని లేకపోతే డెత్ గాని జరిగినట్టయినా అటువంటి వాళ్ళని ఇందులో మనం చేసుకోవచ్చు. ఇంకా అదర్స్ ఏదైనా ఉంటే అదర్ కాజెస్ ఇంకేదైనా ఉంటే మైగ్రేషన్స్‌లో ఉన్నా లేకపోతే ఇంకేదైనా జరిగి ఉన్నా సరే వాటికి సంబంధించి అదర్స్‌లో పెట్టి అప్డేట్ అనేది మనం ఇక్కడ చేసుకొని పోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ జనరేషన్ సీఏఎస్ రిమైనింగ్ అమౌంట్. మనకేంటంటే లాస్ట్ టైము ఆల్రెడీ మనం పేమెంట్ వాళ్ళకి చేసున్నాం. అంటే 1000 చేసిన వాళ్ళకి 4000 గాని, 3000 చేసిన వాళ్ళకి 2000 గాని ఇక్కడ పేమెంట్ చేయాల్సి ఉంది. అలాగే పేమెంట్ జనరేషన్ సీఎస్ కేస్ రిమైనింగ్